ట్రంప్ దెబ్బ అక్వా రైతు అబ్బా. గోదావరి జిల్లాలో దగ్గర రొయ్యలు 3 లక్షల ఎకరాల్లో పండిస్తారన్నమాట, సాగు చేస్తారు. అట్లాంటిది ఈ ట్రంప్ గారు ఎలక్షన్ ముందే రేట్లు పెంచుతానని చెప్పారు. అది చూపించి ఈ మధ్యవర్తులు ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళకు 100 రూపాయలు కిలోకి తక్కువ తీసుకొని ఆల్రెడీ అది కొద్ది రోజులు మిగిలిచ్చారు. తర్వాత తీసుకున్న తర్వాత సుంకాలు పెంచాడు. ఈ విధంగా రోజుకో మాట పూటకో దెబ్బ అన్నట్లుగా మన ట్రంప్ గారు నిర్ణయాలపైన చాలా ప్రజలు ఇబ్బందులు అవుతాయి. అయితే దీని ప్రభావము అక్వా రైతులపైన, గోదావరి జిల్లాలోని అక్వా రైతులను తీవ్రంగా పడింది. దగ్గర టోటల్గా సంవత్సరానికి వాళ్ళు 20,000 కోట్ల రూపాయలు రొయ్యలను వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారన్నమాట. అట్లాంటి రంగం పైన ట్రంప్ గారి దేశంలో తీవ్రమైనటువంటి రైతుకు ఇబ్బందులకు గురి చేసేది. మధ్యవర్తులకు వాళ్ళదేం పోదు. సో కాబట్టి ఈ విధంగా రైతులు కూడా మొత్తం సుంకం చూస్తే ఇప్పుడు రొయ్యల పైన 50%, ఆర్గానిక్ కెమికల్స్ పైన 54%, కార్పొరేట్ పైన 52.9%, వస్త్రాలపైన 63%. ఈ విధంగా అతని యొక్క దెబ్బ మామూలుగా కూడా కాదు, ట్రంప్ దెబ్బ గిలగిల్లాడిపోతున్నారు రైతులు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళకి తెలియదు కదా, అతను ఇట్లా పెంచి ఇట్లా చేస్తాడని. వీళ్ళైతే పంట ఇప్పుడు పెట్టినారు కాబట్టి మళ్ళీ ఏంటనేది తెలుస్తుంది పంట క్రాపింగ్ అయిపోయాక. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకు ఖచ్చితంగా ఆర్థిక సాయము ప్యాకేజీ అనేది డిక్లేర్ చేయకుంటే వాళ్ళు నిజంగానే చాలా ఇబ్బందులు గురవుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో పంట పండించాలంటే పెట్టుబడి కిందనే బోల్డ్ ఎంత పోతుంది. సో వాళ్ళకు కూడా పని చేసినప్పుడు వాళ్ళకు కూడా మిగలాలి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ఇప్పుడు మాత్రం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.